నమస్తే టీఎన్ న్యూస్ కి స్వాగతం. నారాయణపేట జిల్లా గుడుమ్మల్ మండల పరిధిలోని భూగర్భ జలాలు అడుగంటిపోవడం వలన వరి నాట్లు వేసిన రైతుల పొలాలు నీళ్లు లేక పొట్ట దశలో ఉన్న వరి పొలాలు బీటలు పారి ఎండిపోయిన పరిస్థితిలో దిక్కుతోయక గొర్రెలను వదిలి మేపుచున్నారు. ఇట్టి విషయంలో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ అప్పులు చేసి బోరు ఉంది కదా అనే ఆశతో వరి నాట్లు పెట్టుకొని చివరకు నీళ్లు లేక పశువులను గొర్రెలను వదిలి మేపుకునే పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు అంటూ తమ బాధను టీఎన్ న్యూస్ తో చెప్పుకుంటూ నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలోని వాస్తవంగా రైతులు ఈ యాసంగి పంటల లెక్కలో వరి నాట్లు వేసుకున్నారు. వరి నాట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెంకటైన రైతు 2 ఎకరాల వరి నాటు పెట్టుకుంటే 2 ఎకరాల వరి నాటులో ఎకరన్నర ఆల్రెడీ ఎండిపోవడం ద్వారా నీళ్ళు బారకపోవడం కంప్లీట్గా గొర్రెలతో మేపిన దృశ్యం ఇక్కడ కనపడుతుంది. మనకు ఒక అర్ధ ఎకరం మాత్రం మిగిలింది. అది కూడా పూర్తిగా పారతోపరమైనటువంటి ఒక బాధను వ్యక్తం చేస్తున్నారు వెంకటయ్య గారు. కాబట్టి ఇటు విషయంలో ఈ భూగర్భ జలాలు అడగండిపోవడం ద్వారా కంప్లీట్గా వీళ్ళు అనుకున్నటువంటి వీళ్ళు ఆశించినటువంటి విధంగా పంటలు పండట్లేదు. రెండోది కంప్లీట్గా నీళ్ళు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయి. కావున ఇటు విషయంలో గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి ఒకసారి సందర్శించి మాకు ఏమైనా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో దయచేసి అధికారులు స్పందించి ఈ విధంగా రైతులకు ఏమన్నా ఆర్థిక సాయం అందించే విధంగా కృషి చేయాలని చెప్పి చెప్తూ T9 న్యూస్తో రిపోర్టర్ బాలరాజ్, గుండుమాల్. గుండుమాల్ మండలం అది నారాయణపేట డిస్టిక్. 2 ఎకరాల పొలం నాటేసినాం. నా పేరు గుల్లెంకట. వరిసేను ఎండిపోయింది. అర్ధ ఎకరం బారుతుంది. ఎకరన్నర సేను ఎండిపోయింది. వ్యవసాయ అధికారి కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరన్నా చూసి దీన్ని చర్య తీసుకొని మాకు ఆర్థిక సాయం చేసింటే బాగుండే. మాకు ఆర్థికంగా ఇబ్బందులు చాలా అయినాయి. లాగోడి పెట్టినాము. 30 ఎకరాకు 30,000 వరకు రాగుడు పెట్టినాము. ఎండిపోయినాయి చేనులు. వెంకటయ్య గారు, ఇప్పుడు ఎకరాల పొలం పోయింది ఆల్రెడీ గొర్రెలతో మేపినన్నావు కదా, ఇంకా అర్ధ ఎకరా పొలం ఉందా? అవును సార్. ఇప్పుడు ఈ అర్ధ ఎకరా పొలం అది కూడా నమ్మకం లేదు పారుతుందని. అంటే ఈ అర్ధ ఎకరా పొలం ఇలా పారేటటువంటి నమ్మకం లేదు. అది కూడా గ్యారంటీ లేదు పారుతుందని కూడా. కాకపోతే ఇప్పుడు 10 మంది అట్లే తడుపుతున్నాము. బోర్లు పూర ఎండిపోయినాయి తడుపుతున్నాము. అది కూడా గ్యారంటీ లేదు సార్. గుండుమాల్ మండలం అది నారాయణపేట డిస్టిక్. 2 ఎకరాల పొలం నాటేసినాం. నా పేరు గుల్లెంకట. వరిసేను ఎండిపోయింది. అర్ధ ఎకరం బారుతుంది. ఎకరన్నర సేను ఎండిపోయింది. వ్యవసాయ అధికారి కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరన్నా చూసి దీన్ని చర్య తీసుకొని మాకు ఆర్థిక సాయం చేసింటే బాగుండే. మాకు ఆర్థికంగా ఇబ్బందులు చాలా అయినాయి. లాగోడి పెట్టినాము. 30 ఎకరాకు 30,000 వరకు రాగుడు పెట్టినాము. ఎండిపోయినాయి చేనులు. వెంకటయ్య గారు, ఇప్పుడు ఎకరాల పొలం పోయింది ఆల్రెడీ గొర్రెలతో మేపినన్నావు కదా, ఇంకా అర్ధ ఎకరా పొలం ఉందా? అవును సార్. ఇప్పుడు ఈ అర్ధ ఎకరా పొలం అది కూడా నమ్మకం లేదు పారుతుందని. అంటే ఈ అర్ధ ఎకరా పొలం ఇలా పారేటటువంటి నమ్మకం లేదు. అది కూడా గ్యారంటీ లేదు పారుతుందని కూడా. కాకపోతే ఇప్పుడు 10 మంది అట్లే తడుపుతున్నాము. బోర్లు పూర ఎండిపోయినాయి తడుపుతున్నాము. అది కూడా గ్యారంటీ లేదు సార్.